నా చిన్న వయసులో నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ, నేను కాలేజ్కి వెళ్ళే దినాల్లో నా ఫ్రెండ్స్ అడిగేవారు, ఏంటి సినిమా కూడా చూడవా, సినిమా చూస్తే తప్పేంటి, సినిమా కూడా చూడవా, ఏంటి మీ ఇంట్లో వాళ్ళు చెబితే నీకెందుకు, నీకు అసలు చూడబుద్ధి కావడం లేదా అనేవారు. అదేమో నాకు తెలియదు అనేదాన్ని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రోజు రక్తంలో కడగబడేదాన్ని. మా ఇంట్లో ఒక అలవాటు ఉండేది, రోజు రక్తంలో కడుక్కోవాలి, రక్తం రక్తం యేసు రక్తం కోరుకోవాలి, ప్రభువాని రక్తంలో కడగండి, ప్రభువాని రక్తంలో కడగండి. అలాగా కడుక్కుంటా ఉండి మూలాన నా ఫ్రెండ్స్ అడుగుతా ఉంటే ఏమో నాకు అది తెలియడమే లేదు, అలాంటి ఆశ నాలో పుట్టడమే లేదు. ఎందుకంటే మనకి మంచి మనస్సాక్షిని ఇచ్చేస్తుంది. ఆ రక్తం సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. మనకు మనంగా బుద్ధిమంతులు అయిపోలేదు, మనకు మనంగా మంచోళ్ళు అయిపోలేదు. ఈ సంగతి మనకు బాగా తెలుసు, అవునా కాదా? మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ మంచి మనస్సాక్షిని మనకిస్తుంది ఎవరు అంటే ఆ యేసయ్య పవిత్ర రక్తం. హల్లెలూయా.